హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. విజయవాడ భవానీ ఐలాండ్లో మనం ఇదివరకే ఫుల్ డీటెయిల్స్తో ఉన్నటువంటి వీడియోని చూసాం కదండి. అందులో మిర్రర్ మిజ్, అదేనండి అద్దాల మహల్, అలాగే రోబోటిక్ జురాసిక్ పార్క్ గురించి చిన్నగా చూపించాను. బట్ చాలామంది ఫుల్ డీటెయిల్స్తో ఉన్నటువంటి వీడియోని పెట్టమనేసి రిక్వెస్ట్ అయితే పెట్టారు. ఆల్రెడీ నేను చెప్పాను తీస్తాననేసి, బట్ ఈ లోపల కమెంట్స్ కూడా వచ్చాయి. సో ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి రోబోటిక్ జురాసిక్ పార్క్ ఎలా ఉంది, అలాగే మిర్రర్ మిర్జ్ ఇప్పుడు స్టార్ట్ అయిందా లేదా, ఇప్పుడు వరదలు వచ్చాక భవానీ ఐలాండ్ ఎలా ఉంది అనే విషయాలను గురించి ఈ వీడియోలోనైతే మీకు తెలియజేయడానికి ట్రై చేస్తానండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే 10 రూపీస్ ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. అది తీసేసుకొని ఆ తర్వాత బోటింగ్ ద్వారా మనము 7 to 8 మినిట్స్లో మనం అయితే భవానీ ఐలాండ్కి అయితే రీచ్ అవుతామండి. వెళ్ళగానే చూడగానే అసలు ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే అక్కడ గ్రీనరీతో చాలా ప్లజెంట్గా ఉంటుందండి. కూల్ అయిపోతాం అనమాట, అంత బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. చూడండి వరదల మూలాన ఎలా పాడయ్యాయో, అంత డ్యామేజ్ అయిందండి. ఇక మనం లోపలికి వెళ్తుంటే అక్కడ ట్రీ హౌసెస్ ఏంటి, కాటేజెస్ ఏంటి, అలాగే మనకు మధ్య మధ్యలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాచ్యూస్ ఉంటాయి. మంచి గ్రీనరీతో చాలా బాగుంటుందండి. గార్డెనింగ్ ఏంటి చాలా బాగుంటుంది. మనం ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీగా ఉన్నటువంటి గేమ్స్ చాలా ఉంటాయి. అదేవిధంగా అన్ని ఫుల్ డీటెయిల్స్తో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మనము ఇప్పుడు ఇందులో పర్టికులర్గా మిర్రర్ మిజ్ అంటే అద్దాల మేడను చూడడానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నామండి. ఆ అద్దాల మేడ అనేది లక్కీగా ఈరోజు స్టార్ట్ అవుతుంది అనేసి విన్నాను. అందుకోసం అనేసి నేను అక్కడికి వెళ్ళేసి చూద్దాము అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి జనరల్గాని చూపించడానికి ట్రై చేసేసి వెళ్ళాను. కానీ లక్కీగా అక్కడ ఈరోజే ఓపెన్ ఉందంటండి. అది కూడా నేను సెకండ్ థర్డ్ పర్సన్ అంతే స్టార్ట్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ మిర్రర్ మిజ్ అనేది చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఈ అవకాశం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు మనం మిర్రర్ మిజ్ ఎలా ఉంటుంది, ఫీ ఏంటి, ఎంట్రీ ఫీ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఇది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపల క్లోజ్ చేస్తారండి. టైమింగ్స్ వచ్చేసి అంటే భవానీ ఐలాండ్ టోటల్గా 5 క్లోజ్ చేసేస్తారు. సో ఇది టైమింగ్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అద్దాల మహల్ అండి, మిర్రర్ మిర్జ్ అంటారు అండి. ఇవాళ స్టార్టా అయితే మేము అదృష్టమేమో, అది నిజంగా మిస్ అవుతామేమో అనుకున్నామండి. ఇంకా నిన్న పవర్ ఇచ్చారని మీరు పాడైందంట కదండి వర్షాల మూలాన. పోన్లేండి లక్కీగా. బిఆర్ ట్రిక్కర్ అండి అంటే ఏం చేస్తారండి అందులో? అందరూ ఆడొచ్చండి. ఆడడానికేనా? అది అద్దాల మేడకి ఎంత అండి? 160 అద్దాల మేడకి. అది 120 రూపీస్. అచ్చా, మొన్న వరదలు వచ్చినప్పుడు పాడైంది. ఓకే అండి, ఇంకేం లేదండి. అది మన డ్రాగన్ జురాసిక్ పార్క్ అండి, వర్షానికి. సో అది లేదు ఇప్పుడు కొంచెం కొంచెం మొన్న నుంచి ఇదంతా బాగు చేస్తున్నారు. 5 అయిపోయిన తర్వాత అక్కడ చేస్తారు. ఓకే, 1 by 1 చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ రిపేర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము లక్కీగా ఈ అద్దాల మేడ అయితే చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. పదండి, టికెట్ తీసుకుంటారు. చాలా టెన్షన్ అనిపించింది. అంత ఎవరు లేరు అసలు. లోపల భయంకరంగా ఉంది. రైడ్ అలా ఉంటది. బాగా అనిపించిందా లేదా? మామూలుగా లేదు. భయపడ్డారా? ఓకే, అసలు ఎటు పాట అర్థం కాలేదు. అదే స్పెషల్ అంటే అందులో సౌండ్ ఉన్నాయా? ఓకే, సౌండ్ ఉంది. మళ్ళీ అక్కడికక్కడ లైట్స్ ఆగిపోతా ఉంది, మళ్ళీ ఆన్ అవుతుంది. అక్కడికక్కడే పటాలు, అవి పాము కొట్లు అవన్నీ ఎదురొచ్చేస్తా. బాగుంది కదా మొత్తానికైతే? బాగుంది. ఓకే, ఈ అద్దాల మహల్ అండ్ వేర్ ట్రిక్కర్ అనేసి ఇక్కడ ఉంటుందంట అండి. వీటి అద్దాల మేడకు వచ్చేసి 160 రూపీస్ విజిట్ చేయడానికి, అలాగే విఆర్ ట్రిక్కర్కి వచ్చేసి 120 రూపీస్ అండి. మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇలా మనం పైకి వెళ్ళగానే ఇక్కడ ఉంటుంది. ఇది అంతా చైనీస్ వాళ్ళ సిస్టమ్ లాగా అనిపించింది ఎంట్రీ అవ్వగానే. బట్ లోపలికి వెళ్ళగానే కూల్గా అనిపించింది. అన్నీ మనకు డాల్ఫిన్స్, ఫిషెస్ అన్నీ మన ఒక సీ లాగా అట్మాస్ఫియర్ అయితే అనిపించింది. లైటింగ్ ఎండలో నుంచి రావడం మూలాన ఇక్కడ అద్దాలు, ఇక్కడ కూడా అద్దాలు ఉన్నాయి. డాల్ఫిన్స్,
డిఫరెంట్ టైప్ ఆఫ్ అద్దాలు. వాటర్ మనకు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు ఉంది. ఇక్కడైతే కాస్త కన్ఫ్యూజింగ్ గా అండ్ భయంగా నడవాల్సిన ప్లేస్ అన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు వాటర్ లో ఏదో లోతుగా ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమీ లేదు, చిన్న డిస్టెన్సే. మనకి ఇది ఒరిజినల్. ఇది పైన అద్దాలు, అలాగే కింద అద్దాలు ఉండటం మూలాన అలాగా అనిపిస్తుంది అనమాట ఫీల్ అయితే. వాటర్ లో ఉన్నట్టుగానే ఉంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఏది మనకు ఒరిజినల్ ఏది మిర్రర్ అన్నది ఐడియా లేకుండా తీశారు. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. పెయింటింగ్స్ ఏంటి, వాటర్లో ఉన్న ఫీల్తో, అద్దాలతో చాలా చాలా బాగుందండి. ఎటెల్లాలో తెలియట్లేదు అసలు. అదిగో ఇక్కడ అద్దం ఉంది. అమ్మా ఇది కూడా అద్దమే ఉంది. అమ్మయ్య ఇది ఒక్కటి బాగుంది. ఇది అద్దం అని తెలుస్తుంది. ఓకే, మన రిఫ్లెక్షన్ లేని అయితే అద్దం. ఓ ఇది కూడా ఓకే. కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది అద్దం. కన్ఫ్యూజింగ్ ఉంది కదా. అమ్మో ఇది అద్దం. రియల్లీ స్కేరింగ్ రూమ్ లాగా అనిపించిందండి. ఎందుకనంటే అసలు అక్కడ ఎవరు లేరు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి, లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం ఏంటి అసలు తెలుసుకోలేకపోతున్నాము. ఎదురుగా మనం సెల్ఫీ స్టిక్ పట్టుకొని వచ్చినప్పుడు ఆ మిర్రర్ కనిపించినా కానీ ఆ టైంలో గుర్తుపట్టలేని మైండ్ సెట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏది ఉందో తెలియట్లేదు, ఏది ఒరిజినలో తెలియట్లేదు, ఏది మిర్రర్ అనేది కూడా ఐడియా రావట్లేదు. ఒక్కో టైంలో అయితే అనిపించింది అసలు ఎలా బయటికి వెళ్తాము అని అనిపించింది. ఎవరైనా అడుగుదామని ఎవరు లేరు. అసలు ఒక్కో టైంలో భయం వేసిందండి అసలు యాక్చువల్గా. ఇక బయటికి వెళ్ళాలంటే నేను వీడియో ఆఫ్ చేసేసి కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి మెల్లిగా కింద అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అలా బయటికి రావాల్సి వచ్చినటువంటి పొజిషను. సో దాన్ని బట్టే అర్థం చేసుకోండి. మిర్రర్ మహల్ భలే థ్రిల్లింగ్ ఉందండి, చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్. అమ్మా ఇది అర్థమే, ఇది అర్థమే. సో డోంట్ టచ్. ఓ రామా, ఇది అర్థమా కాదు, అర్థం కాదు. ఎక్కడ ఒరిజినల్ ఎంట్రీయో ఎక్కడ అద్దాలు ఉన్నాయో తెలియక అద్దాలకు తలను కొట్టుకున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయండి. ఇక్కడ మనకు మధ్యలో ఇక్కడ అలా ఇవ్వటం మూలాన కూడా కొంచెం స్కేరింగ్ అనిపిస్తుంది. ఇక్కడిక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. బాబాయ్ రూట్ మార్చేయాలి. ఎంతసేపటి నుంచి ఇక్కడ తిరుగుతున్నాను. మనము ఇందులో నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంది. మనము ఇందులో నుంచి బయటికి రావాలి అనుకుంటే జస్ట్ ఏంటంటే కింద చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. అమ్మో ఇది అర్థం. కింద చూస్తేనే కొంచెం అర్థం అవుతుంది. సడన్ గా మనకి ఇక్కడ లైట్ వచ్చేసరికి కనిపిస్తుంది. ఈ మ్యూజిక్ తోటి కూడా మనకు కొంచెం ఓకే, ఇది బ్యాక్ మళ్ళీ రావడానికి. అద్దాలతో ఢీ కొట్టుకోకుండా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరేమో బహుశా. నాకు తెలిసి ఖచ్చితంగా తలతో ఢీ కొట్టుకోవాల్సిందే అద్దాలకు. అసలు ఏది అద్దమో ఏది మనకు ఒరిజినల్ అనేది తెలియట్లేదు. చాలా చాలా బాగుందండి. ఒక నిమిషం ఎలా బయటకు వెళ్తామని కూడా భయం వేసింది. సో అంత బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డోంట్ మిస్ ఇట్. విజయవాడకు వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది. చూసారు కదండి మిర్రర్ మెజ్ ఎలా ఉందో. చాలా ఎగ్జైట్మెంట్గా మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. పైసా వసూల్. ఇక విఆర్ ట్రిక్కర్ కూడా మనకు 120 రూపీస్ ఇక్కడే. అంటే 3D గేమ్స్ లాగా ఉంటాయంట. మనం రియల్ ఫీలింగ్ ఉంటుందని అన్నారు.
బట్ నేను వెళ్ళలేకపోయానండి. ఇక ఇక్కడ నుంచి రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే వెళ్దామండి. అది కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఇక్కడ ఎలాగైతే ఈరోజు స్టార్ట్ అయిందో అది కూడా ఉంటే బాగుండు అనే హోప్తో అయితే వెళ్ళాను. ఇన్ కేస్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు పడుతుంది అక్కడ సెట్ అవ్వడానికి అనే విషయాలను గురించి తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో రండి మనం కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉందో పొజిషన్ ప్రజెంట్గా అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే రూట్ మ్యాప్స్ లేవు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, గైడెన్స్కు అస్సలు చాలా చాలా ఇబ్బంది అయిందండి. వెళ్ళడానికైతే నేను దగ్గరగా 7-8 కిలోమీటర్లు నడిచానండి. మధ్యలో ఒక వాళ్ళు కూడా అలాగే వచ్చారంట, ఒకరు భాస్కర్ సార్ అనేసి కలిశారు. తను కూడా వాటి కోసం వెళ్తున్నాను అన్నారు. సరే ఇంకా నేను రిటర్న్ అయిన టైంలో ఆ సార్ కలిసి నేను చూసాను మేడం ముందుకు ఉంది అని అంటే, సరే మీరు వస్తానంటే నేను వస్తాను సార్ అంటే పాపం హెల్పింగ్గా నా కోసం అంత దూరం వచ్చారు. థ్యాంక్స్ సార్, భాస్కర్ సార్. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ళామండి. చాలా మట్టి రోడ్డు, అంటే ఇసుక అంతా పేరుకుపోయిందనమాట వర్షంతో, వరదలతో. పెద్ద పెద్ద చెట్లండి, ఆ చెట్లల్లో కొట్టుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా తెలిసిపోతుంది ఆ వరదలు ఎంత బీభత్సం చేసాయి అనే విషయం గురించి. చాలా దూరం అయితే నడిచాను. ఎంత దూరం నడిచినా అసలు తెలియట్లేదండి, ఎందుకంటే ఇక్కడ మనకు పార్క్ అనేది లేదు కదా, అందుకోసం అని జనాలు ఎవరు లేరు. ఒక్కరు వస్తే మాత్రం కాస్త భయపడాల్సిందే. చాలా లాంగ్ ఉన్నట్టుందండి. చూద్దాం, ఇంకాసేపు నడుస్తాను, చూస్తాను. ఇన్ కేస్ కనిపించకపోతే బ్యాక్ వచ్చేస్తాను, ఎందుకంటే చాలా దూరంగా ఉంది. సో ఇది ఎక్కడని వెతుకుతాము, ఏమని చూస్తాము. మామూలుగా అయితే జనాలు ఉన్నప్పుడు అయితే మనకు కాస్త కనిపించేది, తెలిసేది, ఎవరైనా అడిగినా కానీ. రూట్ మ్యాప్స్ కూడా తీసేసినట్టున్నారు మేబీ, అందుకోసమని మనకు తెలియట్లేదు. చూస్తాను కాసేపు, ఇన్ కేసు లేకపోతే మాత్రం స్కిప్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఇక లాస్ట్కి అయితే ఇలా ఫిక్స్ అయిపోయి అయితే ముందుకొచ్చానండి. భాస్కర్ గారు కలవడం మూలాన నేను చూశాను మేడం అని అంటే ఆయన హోప్తో అయితే ముందుకైతే వెళ్ళానండి. దాదాపు 8-9 దగ్గర 11-12 కిలోమీటర్లు అయితే నడిచామండి. ఏదో ఫారెస్ట్లో అడ్వెంచర్ చేసిన ఫీల్ అయితే వచ్చిందండి. అక్కడ కొంచెం ఆనవాళ్ళు కనబడగానే ప్రాణం లేసి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది, కష్టపడ్డాం కాబట్టి. తిరిగి చూద్దాం, ఎట్టకెళ్ళకైతే వచ్చేసాము. మామూలుగా ఉంటే బాగుండేది, మామూలుగా ఉన్న టైంలో వస్తే బాగుండేది. అసలు పెద్ద వర్షము వరదలు వచ్చినాయన్న విషయం మనకు చెట్లను చూస్తే అర్థమవుతుందండి. మొత్తం రోడ్ అంతా క్లీన్ చేస్తున్నారు. అసలు అంటే ఎంత ఎత్తున అంటే మట్టి భారీగా పేరుకుపోయిందండి, అందుకోసమని వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. మనకు ఇదిగోండి ఇలా ఉంటుంది ఫారెస్ట్లో, అడవిలో ఫారెస్ట్లో ఎలిఫెంట్ ఉందండి. మొత్తం వర్క్ చేస్తున్నారు. వరదలు చేసిన బీభత్సవానికి వీళ్ళంతా రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ మనకు రీఓపెన్ చేయడానికైతే అన్ని రెడీ చేస్తున్నారు. రోబోటిక్ జురాసిక్ పార్క్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు రియల్గా ఏదో మర్రి చెట్టు ఊడల్లో నుంచి వెళ్ళినట్టు ఫీల్ అయితే ఉంటుంది. ఇది మనకు ఎంట్రన్స్ గేట్ అనమాట, డోర్, మెయిన్ డోరు. ఇక్కడ మనం బటన్ నొక్కినట్లయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. అలారం సెట్టింగ్ తో మనకు గ్రానైట్ రూపంలో ఉంటుంది ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ డోర్. అలాగే సైడ్స్ కి మనకు చిన్న గుహలో నుంచి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలాగా సెట్టింగ్ అయితే చేశారండి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలా మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. లోపలికి వెళ్ళగానే మంచి అట్మాస్ఫియర్ అయితే అనిపించింది, కానీ మొత్తం పాడైపోయి ఉందండి. ఇక్కడ ఎక్కడికక్కడ కరెంట్ కానీ మన క్లీనింగ్ కానీ అంతా అసలు మొత్తం సెట్టింగే మొత్తం మారిపోయిందండి. ఎందుకంటే వరదల మూలాన ఈ బీభత్సానికి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పాడైపోయి డ్యామేజ్ అయ్యి ఉన్నాయండి. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం అర్థమవుతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి కోడి పుంజుల పైన పిల్లలు కూర్చొని ఆడుకునేలాగా, అలాగే మనకు అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదండి, వాటికి అలాంటి యానిమల్స్ అన్ని ఇంకా చాలా ఉన్నాయండి. ఆ యానిమల్స్ దగ్గర స్విచ్ బోర్డ్స్ ఉన్నాయండి. అవి మనం ఆన్ చేస్తే మూమెంట్ ఇచ్చేలాగా కొన్ని ఉన్నాయి, మరికొన్ని ఏమో సెన్సార్ తో ఉన్నటువంటివి ఉన్నాయి అనమాట. మనం దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా వాటికి మూమెంట్ వస్తుంది. అలాగే ఒరిజినల్ సౌండ్ తో మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఇందాక చూసాం కదండి, వాటర్ ఫాల్స్ లాగా సెట్టింగ్ కూడా ఉంది, చింపాంజీ కూడా ఉంది పైన. ఇక్కడ పిల్ల ఏనుగు అలాగే తల్లి ఏనుగు కూడా ఉంది, స్నేక్స్ కూడా ఉన్నాయండి. ఇవంతా కూడా ఇప్పుడు వరదల బీభత్సవానికి ఇలా ఉందండి. చుట్టూ కాంపౌండ్ లాగా ఒక పెద్ద స్నేక్ లాగా కూడా సెట్టింగ్ ఉందండి. కూర్చోవడానికి అక్కడక్కడ బల్లాలు కూడా ఉన్నాయి కూర్చోవడానికి. ఇక్కడ బ్రిడ్జ్ లాగా కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి ఖాళీ టైంలో ఉంటే బాగుండేదేమో, మనం వచ్చిన టైం రాంగ్ టైం అనిపించింది. చాలా చాలా బాగుంటుందంట, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారనమాట. ఇక్కడ జురాసిక్ పార్క్లో ఉన్నటువంటి సెట్టింగ్సే ఉన్నాయి.
మెలోసిరా స్టార్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క చోట వాటి నేమ్స్ అండ్ వాటి లైఫ్ టైం ఏంటి, వాటి హిస్టరీ కూడా చిన్న చిన్న బోర్డ్ లాగా కూడా సెట్టింగ్ ఉండేదంట ఇంతకుముందు. వీటికి మూమెంట్స్ ఉంటాయంటండి. ఇవి ఒరిజినల్ వాటిలాగే ఉన్నాయి చూడండి. ఇప్పటికీ అంత డ్యామేజ్ అయినా కానీ అవి అలాగే ఉన్నాయి. చాలా బాగుంది. మిస్ అయ్యాం అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ అయితే నడవడానికి కూడా పనికిరావేమో అన్నట్టుగా అయిపోయినాయండి ఈ వరదల బీభత్సానికి. ఈ చెట్లు ఇవన్నీ కూడా ఆకు అంతా రాలిపోయి ఉంది. ఎక్కడ పడిపోతామో అని భయంగానే వెళ్ళామండి. ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగే అనిపించింది. కానీ చాలా బాగుందండి సెట్టింగ్ అంతా కూడా. మనం చూస్తే ఓవరాల్గా అర్థమైపోతుంది తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ రాడ్స్ అన్నీ కూడా అడ్వెంచర్ గేమ్స్కు కనెక్ట్ చేసి ఉంటాయంటండి. అలాంటి గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయంట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డ్రాగన్ ఉంది కదండి, ఇదైతే మనకు సెన్సార్ అంటండి. దగ్గరికి వెళ్ళగానే అది తోకను ఆడించటము, పెద్ద పెద్ద సౌండ్లు చేయటం, దాని నెక్ని పైకి కింది కనటం అలాంటివి చేస్తూ ఉంటే పిల్లలు కొంతమంది భయపడతారంట, కొంతమంది అయితే ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా ఫీల్ అవుతారంట అండి. ఇవన్నీ ట్రీ హౌసెస్ అండి, సైడ్కి ఉన్నాయి కదా అవి ట్రీ హౌసెస్ అనమాట. పాడైపోయాయండి. అంత ఎత్తున కూడా వరదలు వచ్చాయనేది తెలిసిపోతుంది. మనకు ఒక కేవ్లోకి వెళ్ళిన ఫీలింగ్ అనమాట ఇది. మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇది విజిట్ చేయాల్సిందేనండి. అంతా సెట్ అయిందని తెలిసాక విత్ ఇన్ 1 వీక్లో మనకు అక్కడ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే రీమేక్ చేస్తున్నారు అంతా. ఇదైతే ఒరిజినల్గా ఉన్నట్టుగానే ఉంది. ఈ హెయిర్ అంతా అడవి ఏనుగు అనుకుంటా అండి. వాటర్ వచ్చేసాయి మొత్తం. అక్కడ క్రొకడైల్ అవన్నీ మూమెంట్ ఉండేట్టుగా ఉంటాయంట అండి. మనకు ఇదంతా కరెక్ట్గా ఉంటే సెట్టింగ్ అంతా. ఇక్కడ వరదలు చేసినటువంటి బీభత్సాన్ని మనం ఈ చుట్టుపక్కల మనం గమనించినట్లయితే అర్థమవుతుందండి. మొత్తం కరెంటు తీగలు ఎక్కడికక్కడ తెగిపోయి, స్విచ్ బోర్డులన్నీ పాడైపోయి, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఫైర్ కానీ మొత్తం పాడైపోయి ఎక్కడికక్కడ పడిపోయాయండి. ఇక్కడ ఆంధ్రాలో వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది. అదే మనకు ఇక్కడ ఒక వరం అనుకోవచ్చు, అదే శాపం అని కూడా అనుకోవచ్చు అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ప్రతి చోట అంటే ఇలాంటి సెట్టింగ్ చేసినటువంటి ప్లేసుల్లో యానిమల్స్ దగ్గర ఎక్కడికక్కడ కరెంట్ స్విచ్ బోర్డులు ఉన్నాయి. అంటే మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, వాటి మూమెంట్ రావడానికి, మనం థ్రిల్లింగ్ ఎగ్జైట్మెంట్ కోసం అనేసి ఇలా సెట్ చేశారు. కానీ ప్రతిదీ కూడా పాడైపోయి ఉందండి. ఇక్కడ చూడండి, ఈ ట్రీ హౌసెస్ అయితే మొత్తం చెల్లాచెదురైపోయి ఉన్నాయి. వాటికి వే బ్రిడ్జెస్ కూడా ఉన్నాయన్నమాట వెళ్ళడానికి. మొత్తం పాడైపోయినాయండి. చూడండి, తీగలు అవన్నీ కూడా పాడైపోయాయి. ఇవి సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మరి 1 వీక్ అన్నారు, చూడాలి. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ చేరుకోవడానికి అయితే చాలా తంటాలు పడి మరీ వచ్చామండి, చెప్పేవాళ్ళు కూడా లేకుండా. సో ఇక్కడ నుంచి వేరే రూట్ అయిన ఉండాలి, లేదంటే బ్యాటరీ కార్ ద్వారా అయినా ఇక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుందేమో అని అనుకున్నామండి. సెట్టింగ్ మాత్రం సూపర్ ఉందండి. ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు, భవానీ ఐలాండ్కి వచ్చినప్పుడు మాత్రం ఇది మిస్ చేసుకోకండి. అయితే ఇంకా ఏదైనా రూట్ ఉందో లేదో కనుక్కుందాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా బాగుందండి, సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ చేస్తే. ఇదిగో ఇక్కడ నుంచి వెళ్దామని అనుకున్నాం, కానీ ఇది సేఫ్ కాదని అనిపించి మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. ఒక ఫౌంటైన్ లాగా సెట్టింగ్ అయితే చేశారు ఇక్కడ. ఇది కూడా బాగుంది. ఎక్కడికక్కడ కేబుల్స్ అయితే మొత్తము తెగిపోయి ఉన్నాయండి. అసలు చాలా బాధ అనిపిస్తుందండి ప్రజెంట్ ఈ పొజిషన్ ఇలా చూస్తుంటే. ఇక్కడ ఫైనల్ గా వరదలు వచ్చాక భవానీ ఐలాండ్ లో ఉన్నటువంటి రోబోటిక్ జురాసిక్ పార్క్ పొజిషన్ అయితే ఇదండి. ఇక మనము ఎగ్జిట్ లెఫ్ట్ లో ఉంటుందని అనుకున్నాం కదండి, లెఫ్ట్ కి వెళ్ళి బయటికి వెళ్దామని చూస్తే మాత్రం అక్కడ షో టాప్ కోసం మాత్రమే ఇలా సెట్టింగ్ ఉందండి. ఇక్కడ కూడా చూడండి, కరెంట్ కేబుల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేలాడుతూనే ఉన్నాయి. 2 దారులు మాత్రం ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఇది, అలాగే ఇక్కడ పక్క నుంచి ఇందాక మనం వచ్చాం కదా అదొక ఎగ్జిట్ అనమాట. ఇక ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ మొత్తం చూసేసామండి. ఇక మళ్ళీ అంత దూరం నడవాలా దేవుడా అనుకుంటూ బయటకు వచ్చామండి. ఇక్కడ జేసీపీ వాళ్ళు చెప్పారు, ఈ రూట్ ద్వారా వెళ్ళండి, ఇదంతా క్లియర్గా ఉంది అని అంటే దేవుణ్ణి తలుచుకుంటూనే వెళ్ళామనండి. కానీ మిరాకిల్ అండి, చాలా చాలా దగ్గరగా ఉంది. ఇది ఒరిజినల్ రూట్ అనమాట. చిన్న మిస్టేక్, చిన్న వై జంక్షన్ లాగుంటే అటువైపు నడిచాము. ఇది మన లైఫ్లో కూడా దీన్ని ఒక మోరల్గా కూడా తీసుకోవాలండి.
ఇలాంటి చిన్న మనం వేసే స్టెప్పే మన లైఫ్ని చేంజ్ చేస్తుందని మాత్రం నేను నమ్మాను. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.